ప్యాలెస్ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని తొలగించింది ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం. సో ఇంత స్థాయిలో వాటన్నిటికీ కూడా ప్రజాధనం అంటే ప్రజాధనం సుమారుగా 300 కోట్లు వెచ్చించారంటూ కూడా గత 5 ఏళ్ల కాలంలో కొంత సమాచారం అయితే ఉంది. అంటే ఒక సామాన్యుడికి ఇలాంటి సమస్య వస్తుందని నేను అనర్లేండి. ఎందుకంటే సామాన్యుడికి అంత ట్రెడ్ పర్సెప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దాని గురించి నేను చెప్పను. కానీ కొద్దిగా కొంచెం సొసైటీలో ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తి అనుకుందాం కాసేపు. అలాంటి వ్యక్తి కనుక నాకు ఇంతమంది సెక్యూరిటీ కావాలంటే 1,00,000 ప్రశ్నలు వస్తాయి. అతనికి ట్రెడ్ పర్సెప్షన్ ఉంది, రిపోర్ట్ ఏం చెబుతుంది, రిపోర్ట్ లో కనుక కాంట్రరీగా ఉంటే నీ దగ్గర ఏమి ఉన్నాయి ఎవిడెన్స్ టు సజెస్ట్ దట్ నీకు సెక్యూరిటీ కావాలి ఈ రోజు అని చెప్పి, నీ దగ్గర ఏం ట్రెడ్ పర్సెప్షన్, నీ దగ్గర ఏముందని చెప్పి ట్రెడ్ పర్సెప్షన్ నీకు ఇవ్వాలని 1,00,000 ప్రశ్నలు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం కాదు, ఎవరైనా సో మీకు నిజంగా ట్రెడ్ పర్సెప్షన్ ఉంటే ఆఫీసర్లను పెట్టుకోవటము, సరే ఇంకోటి చేసి మన మన చుట్టుపక్కల ఆఫీసర్లను పెట్టుకోవడం, దాన్ని ఎవరు విల్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ ఇట్ అండి. కానీ స్టేట్ ఎక్స్చెక్కర్ మీద, అంటే రాష్ట్ర ఖజానా మీద ఎంత దెబ్బ పడుతుందంటే ఇంతమంది ఆఫీసర్స్ అసలు ఎందుకున్నారు పోలీస్ వారు, పోలీస్ ఆఫ్ హూమ్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. అంటే జనాలకి సేవ చేయడం కోసం ఉన్న పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళని మీ చుట్టూ పెట్టేసుకొని ఒక కవచం లాగా నన్ను ఎవరు ఏమి చేయరు అనుకుని ఒక షీల్డ్లో పెట్టేసుకొని, షీల్డ్లో పెట్టుకుంటే కానీ నేను బయటికి రాలేను, షీల్డ్లో పెట్టుకుంటే కానీ నేను నా ఇంటి దగ్గర కానీ దాన్ని రాయటం జరిగింది, నా ఇంటి దగ్గర కానీ నా ఆఫీస్ దగ్గర కానీ రాయటం జరిగింది. సో ఇంట్లో ఎవరన్నా నన్ను చేస్తారను అఫ్కోర్స్ ఉన్నాయిలేండి, నేను నాట్ డినయింగ్. సెక్యూరిటీ కవర్స్లో మీకు ఇంటి దగ్గర ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు నేను కాదు, నేను అనట్లా. కాకపోతే ఏంటంటే కొన్ని పిటిషన్స్ మనకి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఏంటి సెక్యూరిటీ కవర్ సర్టెన్లీ మీకున్న థ్రెట్ని మీరు ముందు ప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడో 2019లో జరిగిన ఇన్సిడెంటో లేదా 2024 గులకరాయి ఇన్సిడెంట్ చీఫ్ మినిస్టర్గా ముందు మీరు డెమిట్ చేసేటప్పుడు ఆఫీసులో జరిగిన చిన్న గులకరాయి ఇన్సిడెంట్నో వీటిని చూపిస్తో, లేదా ఎవరో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఇంకోళ్ళతో ఏదో అన్నారనో నేను అది ఉటంకించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎవరి మీద ఎలిగేషన్ వేశారో ఆయన ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు టేక్ హిజ్ నేమ్. సో ఎవరో ఇంకోళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారనో, సో ఇవన్నీ ఇన్సిడెంట్లుగా చూపించి నాకు ట్రెడ్ పర్సెప్షన్ ఉందని చెప్పడం అంటే ఏదో ఇంకో టు సర్టెన్ ఎక్స్టెంట్ అండి, టు బి వెరీ ఫ్రాంక్, టు బి వెరీ క్యాండిడ్, టు బి ఫ్రాంక్, టు బి బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఇవ్వాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా మీద ట్రెడ్ పర్సెప్షన్ అన్నప్పుడు అట్లీస్ట్ కొద్దిగా బిలీవ్ చేయొచ్చు. అంతేకాని గులకరా ఇన్సిడెంట్ చూపించి ఎవరో ఇద్దరు పిచ్చాపాటిలో మాట్లాడుకుంటే దాన్ని తీసుకొచ్చి అది నాకు ట్రెడ్ పర్సెప్షన్ అని చెప్తుంటే నాకెందుకో అది అంత విల్ సే లీగల్లీ టెనబుల్ కాదేమో, అప్రోప్రియేట్ కాదేమో అని నాకు అనిపిస్తుందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ మ్యాటర్ ఇస్ విత్ ది హైకోర్ట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. సో ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్ ఆల్సో. మంచి డీప్గా చదవడం, బట్ దీస్ ఆర్ ది లీగల్ పొజిషన్స్ అండ్ దీస్ ఆర్ ది ఇష్యూస్ అండ్ ఇన్వాల్వ్డ్. సో చూద్దాం, మన ఆనరబుల్ హైకోర్టు వారు కూడా ఇవన్నీ ఖచ్చితంగా ఆ ఇరుపక్ష వాదనలు కూడా వింటారు కాబట్టి నిజంగా ఉంది అని కనుక ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ నిజంగా అంత సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అని హైకోర్టు వారు భావించారు అనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే నిన్నటి వరకు ఇదే కోర్ట్స్ మేము అప్రిషియేట్ చేస్తూ వచ్చాం కదా. ఎందుకంటే మనకి ఏ రైట్స్ మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో ఏ రైట్స్ మనకి డిఫీట్ అయినా, ఏ రైట్స్ మనకి ఇన్ఫ్రింజ్ అయినా, ఏ రైట్స్ ప్రభుత్వం ఇవ్వలేకపోయినా మన న్యాయస్థానం తలుపులేదు లట్టాం. సో ఆ న్యాయస్థానం ఈరోజు ఒకటి ఫేవరబుల్గా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ట్రెడ్ పర్సెప్షన్ ఉందని భావించి ఇరుపక్ష వాదనలు విని ఉన్న ఎవిడెన్స్ అంతగా గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ అంతా వాళ్ళు దాని మీద ఫెయిత్ రిపోజ్ చేసి ఉందని చెప్పి నిజంగా అనుకున్నారు అనుకోని ఎవటన్నా కూడా తప్పలేదు. ఇవి నిజంగా ఆ థ్రెట్ ఉంటే. కానీ నేను అడిగేది ఏంటంటే ముందు రిపోర్ట్ తెప్పించుకోవాలి మనం, ఇవాళ ఏ బేసిస్ మీద నాకు సెక్యూరిటీ రెడ్యూస్ చేశారని. ఎందుకంటే పొజిషనల్ సెక్యూరిటీ, పొజిషనల్ థ్రెట్ నేను మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 30 రోజుల తర్వాత ఆ పొజిషన్ దిగిపోయింది, ఆ పొజిషన్ నుంచి మనం దిగిపోయిన తర్వాత 30 రోజుల తర్వాత తీసేయవచ్చు. అది పొజిషన్ లీగల్ గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది రైట్స్. అఫ్ కోర్స్ థ్రెట్ అసెస్ చేసే, మరి థ్రెట్ అసెస్ చేసిన దానిలో లోపాలు ఉన్నాయనుకుంటే అది మనకి ఎలా తెలుస్తుంది? మనం ఏదో దాన్ని ఆబ్జెక్టివ్ గా తీసుకోలేదు అని చెప్పి మనం ఏదో జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ సేయింగ్ వీ షల్ నాట్ సే ఇట్ కదా. ఆ రిపోర్ట్ చూడాలి కదా. మీరు ఆ రిపోర్ట్ ఇంకా చూడలేదు, మీరు చెప్పిన దాని ప్రకారంగా రిపోర్టే చూడకుండా వాళ్ళు ఆబ్జెక్టివ్ గా డెసిషన్ తీసుకోలేదు అని చెప్పి మనం వాళ్ళకి మోటివ్స్ ఎలా అట్రిబ్యూట్ చేస్తాము? అది కరెక్ట్ కాదు కదా. సో అది ముందు ఆ రిపోర్ట్ తీసుకొని దాన్ని సేకరించుకొని, లేదా దానికోసం రిట్ పిటిషన్ కావాలనుకుంటే ఫైల్ చేసి, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు రిప్రజెంటేషన్ పెట్టి, వాళ్ళు ఇవ్వకపోతే దానికి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఆ రిపోర్ట్ తెప్పించుకొని, ఆ రిపోర్ట్ చూసి, ఆ రిపోర్ట్ చదివి, ఒకవేళ నేను చూసినంత వరకు ఆ రిపోర్ట్ ఫైల్ చేయలేదని అనుకుంటున్నానండి, ఫైల్ చేసి ఉంటే దెన్ దట్ ఈస్ ఓకే. బట్ ఒక్క సెకండ్, నేను అది ఆ రిపోర్ట్ చూసే ప్రయత్నం కూడా చేస్తాను. దానిలో ఏమన్నా వాళ్ళ అనెక్షర్స్ కింద ఏమన్నా దాన్ని పెట్టారా లేదా అని ట్రెడ్ పర్సెప్షన్ రిపోర్ట్, వీడియోస్ ఎన్క్లేజ్డ్ ఇన్ పెన్ డ్రైవ్, ఫోటోగ్రాఫ్స్, సర్టిఫికేట్, భారతీయ శిక్షా ఎవిడెన్స్ యాక్ట్, వకాలత్నామా, ఏదో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ సంబంధించిన రిపోర్ట్ అయితే లేదనుకుంటున్నానండి. లెటర్ అడ్రస్ రెస్పాండెంట్ 1
ఆ రిపోర్ట్ తెప్పించుకోలేదు, ట్రెడ్ అసెస్మెంట్ రిపోర్ట్. మరి ఆ రిపోర్ట్ తెప్పించుకోకుండా రిపోర్ట్ ని మీరు ఆబ్జెక్టివ్ గా చేయలేదని ఎలా అంటారండి? ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్